అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో మాట్లాడవలసిన విషయం ఏంటంటే క్యాన్సర్ గురించి ఉన్నటువంటి కొన్ని తప్పుడు ప్రచారాల గురించి చెప్తూ ఉన్నాను. మిస్కన్సెప్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే క్యాన్సర్ అనేది వినగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అనేక రకాలటువంటి తప్పుడు వార్తలు కూడా వెళ్తూ ఉంటాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు క్యాన్సర్ వస్తే జీవితమే క్యాన్సర్ అని కూడా అనుకుంటూ ఉంటారు. సో ఈరోజు కొన్ని మిస్కన్సెప్షన్ గురించి చూసుకుందాం. మొట్టమొదటిగా క్యాన్సర్ అంటే అది క్యూర్ కాదు అని చాలామంది అనుకుంటారు. ఇది చాలా తప్పు. అర్లీ స్టేజెస్లో ఉన్నట్లయితే చాలా వరకు క్యాన్సర్స్ని మనం క్యూర్ చేయవచ్చు. ప్రత్యేకంగా మీరు థైరాయిడ్ క్యాన్సర్ చూడండి, లేకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ చూడండి. అర్లీ స్టేజెస్ చాలా వరకు మిగతా ఆర్గన్స్లో కూడా ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి, ఎంతోమంది అర్లీ స్టేజ్ డయాగ్నోజ్ అయిన వాళ్ళు క్యూర్ అయినారు. కనుక క్యాన్సర్ క్యాన్ బి క్యూర్డ్. అర్లీ స్టేజ్లో కనుగొంటే పూర్తిగా నయం చేయడానికి వీలుంది. రెండోదిగా క్యాన్సర్ అటువంటిది అంటువ్యాధి అని చాలామంది అనుకుంటారు. క్యాన్సర్ ఖచ్చితంగా అంటువ్యాధి కాదండి. ఒకరి నుంచి ఒకరికి క్యాన్సర్ పాకేదైతే మొట్టమొదటిగా నాకు రావాలి. సో కాబట్టి క్యాన్సర్ అనేది కంటేజియస్ డిసీజ్ కానే కాదు. కొన్ని అంటు వ్యాధులు ప్రత్యేకంగా ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ సంక్రమించవచ్చు. బట్ క్యాన్సర్ మాత్రము అంటువ్యాధి కాదు. అలాగనే చాలామంది అనుకుంటారు బయాప్సీ చేయటం వల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుంది, వేరే ఆర్గన్స్కి పాకేస్తుంది అని కూడా భయపడుతూ ఉంటారు. బయాప్సీ అనేటువంటిది చాలా సింపుల్ ప్రొసీజరు. కొన్ని కణాలు తీసి ఆ యొక్క క్యాన్సర్ ఉన్నదా లేదా నిర్ధారణ చేయడానికి చాలా ఉపయోగపడేటువంటి టెక్నిక్. దీనివల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోవటం అనేటువంటిది చాలా అరుదు. అయితే కొన్ని ప్లేసెస్లో, ఉదాహరణకు గాల్ బ్లాడర్ క్యాన్సర్ కావచ్చు, లివర్ క్యాన్సర్ కావచ్చు, కిడ్నీ క్యాన్సర్ కావచ్చు, లేక ఓవరియన్ క్యాన్సర్ అర్లీ స్టేజెస్లో కావచ్చు, వీటిల్లో బయాప్సీ అనేటువంటి చాలా వరకు చేయము. ఎందుకంటే అక్కడ స్పిల్లేజ్ గురించి ఆలోచిస్తాము, అక్కడ బ్లీడింగ్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇన్ జనరల్ బయాప్సీ చేయడం అనేటువంటిది సేఫెస్ట్. దీనివల్ల క్యాన్సర్ అనేటువంటిది అన్ని చోట్ల పాకుదని భయపడవద్దు. నాలుగోటువంటి ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ వస్తే మాకు కూడా 100% వచ్చేస్తుంది అని చాలామంది భయపడుతూ ఉంటారు. ఖచ్చితంగా చెప్పాలంటే సుమారుగా 85-90% క్యాన్సర్స్ స్పొరాడిక్గా వాటికి ఐసోలేటెడ్గా వస్తాయి తప్ప ఫెమిలియల్ క్యాన్సర్స్ కాదు. ఫెమిలియల్ లేక హెరిడిటరీ క్యాన్సర్స్ అనేటువంటిది 5-10% మాత్రమే ఉంటాయి. సో కనుక ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉన్నట్లయితే మీరు కొన్ని పరీక్షలు చేయించుకుని దాన్ని బట్టి మీకు రిస్క్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. అలాగనే క్యాన్సర్ యొక్క సర్జరీ అనేటువంటిది మొత్తం చాలా దారుణంగా ఉంటుంది. అవయవాలన్నీ తీసేస్తారు, దాంట్లో చాలా నొప్పి ఉంటుంది, చాలా వికారంగా కనబడుతూ ఉంటారని కూడా చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ సర్జరీస్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ముఖంలో వాళ్ళకి కనబడే విధానం కూడా చూసి చాలామంది భయపడుతూ ఉంటాం. ఇటీవల క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఆర్గాన్ ప్రిజర్వేషన్ సర్జరీస్ అంటే పూర్తిగా అవయవం తీయకుండా ఎక్కడైతే అఫెక్ట్ అయిందో ఆ భాగం మాత్రమే తీసి మంచి రిజల్ట్ ఇచ్చే టెక్నాలజీ మనకు వచ్చింది ఇప్పుడు. సో ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్ ఒకప్పుడు మొత్తం రొమ్ము తీసేసేవాళ్ళం, టోటల్ మాస్టెక్టమీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇటీవల అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్లో, లోకల్ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీస్ని మనం చేస్తూ ఉన్నాం. అలాగనే లారింగ్స్ క్యాన్సర్స్లో కూడా ఆర్గాన్ ప్రిజర్వేషన్ చేస్తున్నాం. అట్లానే ఇప్పుడు కోలోరెక్టల్ క్యాన్సర్స్లో కూడా స్పింక్టర్ ప్రిజర్వేషన్ అంటే ఇదివరకు పర్మనెంట్గా ఏనల్ కెనాల్ కూడా తీసేసి కొలాస్టమీ పర్మనెంట్గా పెట్టేవాళ్ళం. ఇటీవల రోబోటిక్ సర్జరీ వల్ల, ఇంటర్స్పింక్టిక్ సర్జరీస్ వల్ల ఇక స్పింక్టర్ని ప్రిజర్వ్ చేసి మీకు నార్మల్గా మోషన్కి వెళ్ళేటువంటి ఒక సదుపాయాన్ని కూడా కలిగించడం జరుగుతుంది. కాబట్టి రోబోటిక్ టెక్నాలజీ వల్ల తక్కువ నొప్పి, తక్కువ కోత, తక్కువ బ్లడ్ లాస్ ప్లస్ రిజల్ట్స్ కూడా చాలా మంచిగా ఉంటున్నాయి. సో కాబట్టి తప్పుడు ప్రచారాలని, దుష్ప్రచారాలని మనం తరిమికొడదాం. క్యాన్సర్పై మనందరం కూడా కలిసి పోరాడి జాయిన్ పొందాం. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో వాచ్ చేసినందుకు.